దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ప్రార్థనపూర్వకంగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. మళ్ళా చదువుతున్నాను. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చివరి దినాల్లో శిష్యులందరితో పలుకుతున్న మాటలు ఇవి. ఇదిగో మీరు చెదరగొట్టబడతారు, మీరు నన్ను విడిచిపోయే గడియ ఆసన్నమైంది, అయితే తండ్రి నాతో ఉంటాడు, నేను మాత్రం ఒంటరివాడిని కాను. ఇదే మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదవడం నేను ఇష్టపడుతున్నాను. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవుడు మనకి ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఆయనతో ఉన్నాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు. ఏ కార్యం కొరకైతే ఈ లోకానికి ఆయన వచ్చాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తండ్రి ఆయన తోడుగా ఉండి నడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేను ఒంటరిగా లేను, ఎందుకోసం అంటే నా తండ్రి నాతో ఉన్నాడు అంటున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మన జీవితాల్లో కూడా మనం ఒంటరి వారం కాము. మనతో పాటు అన్నిత్యము తోడే ఉండే దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనకి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని యోర్దాను నుంచి కనాను దేశం నడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించడానికి మోషే తర్వాత నెక్స్ట్ నాయకుడికి ఎవరంటే యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ చాలా భయపడుతున్నాడు. ఇంతవరకు మోషే ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, ఆయనకి అనుచరుడుగా ఉండి ఎన్నెన్నో కార్యాలకు సహాయపడ్డాడు. అయితే ఇప్పుడు ఈ కార్యభారం అంతా యెహోషువ నాయకత్వం నడిపించాలి. దేవుడు బలపరుస్తున్నాడు. యెహోషువ, నువ్వు ఒంటరివాడు కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, దిగులు పడకు, నువ్వు అడుగుపట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రోత్సహించి బలపరిచినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. భయపడకు, దిగులు పడకు, జడియకు, నువ్వు అడుగుపట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడాను యోర్దాను నదిను దాటి కనాను దేశానికి ప్రవేశించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడో దేవుని వాక్యాలు మనం గమనించగలం. కాబట్టి మనం ఒంటరివారం కాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ఒంటరివారు కాదు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. యేసు ప్రభువుని ధరించుకున్నారా? ఆయన మీ రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడుగా అంగీకరించి బ్రతుకుతున్నారా? అయితే మీరు ఒంటరివారు కాదు. ఆయన మీకు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మీకు తోడుగా ఉండే దేవుడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించే దేవుడు మీ దేవుడు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని, ఆత్మీయ బలాన్ని దేవుడు మనకిస్తాడు. ఒకవేళ మన ఆలోచన కలపలేని వారు ఉండొచ్చు, మన మాటకి విలువ లేని వారు ఉండొచ్చు, మనతో ఏకీపించేవారు ఎవరు లేకుండా ఉండొచ్చు, మనతో నిత్యము ఉండలేని వారు ఉండొచ్చు, కానీ మనతో ఎప్పటికీ
విడువని ఎడబాయిని దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఒంటరి వారు కాదు, ఆయన మీతో ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ మీకు బలమిచ్చి, ధైర్యపరిచి, ప్రోత్సహించి వాటన్నిటిని అధిగమించడానికి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒంటరివాడిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా. మనం కూడా ఒంటరివారం కాదు, మనతో పాటు మన తండ్రి మనతో ఉన్నాడు. ఆయనకి మన ఇమ్మానుయేలు దేవుడు, మన ప్రభు మనతో ఉండగా మనం ఏ విషయంలో భయపడడానికి వీల్లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఇదిగో ప్రభువా, నా ఒంటరితనంలో మీరు నాకు ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి నడిపించు ప్రభువా, మీ తోడు నాకు కావాలి ప్రభువా అని మీరు ఆశపడినట్లయితే దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా పిల్లల జీవితాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రతికూలతను, ప్రతి విధమైనటువంటి పరిస్థితులను ప్రభువా మీ సన్నిధికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఏ విషయాలైతే ప్రభువా వారికి నాయనా అడ్డుబండలుగా ఉన్నాయో, ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని అధిగమించడానికి మీరు తోడుగా ఉండి వాటన్నిటిని ప్రభువా ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని దయచేవలసింది మనం చేస్తూ మీ కృపగల హస్తానికి మా ప్రియులను అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుడు మీకు తోడుగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణకరంగా ఉండి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.